ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకొనుటయందు శ్రద్ధ కలిగిన వారే. హల్లెలూయా. చెప్పండి, ఏం కలిగి ఉండాలి? ఇంకా ఏం కాపాడుకోవాలి? దేవుని బిడ్డలో ఐక్యత కాపాడుకోవాలి. ఏం కాపాడాలా? లేఖనాలు మీకు తెలుసుకున్న 133 కీర్తనలో సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. హల్లెలూయా. అందుకని దేవుని బిడ్డలైన మనందరి జీవితాల్లో కూడా ప్రభు సెలవిస్తున్న మాట, ఐక్యతను నువ్వు కాపాడుకోవాలి. చెప్పండి, ఏం కాపాడాలా? ఇవాళ ఐక్యత చాలా గొప్పదండి. ఈరోజు దేవుడు అన్నమాట, సహోదరులు అందరం కూడా ఐక్యత కలిగి నివసించడం ఎంతో మేలు అన్నాడు దేవుడు. మేలేనా? అక్కడే వాక్యం రాయబడిన మాట, ఎక్కడ ఐక్యత ఉంటుందో అక్కడ సమాధానమును శాశ్వత. చెప్పండి, సమాధానమును శాశ్వత. ఈ రోజున వాక్యం మన జీవితాల్లో ప్రతి దేవుని బిడ్డ కూడా వాళ్ళ దేవుని చేత మనం కాపాడబడాలి అన్నా, దేవుని కృప మన పాత్రలు అవ్వాలన్నా కూడా ఐక్యత కాపాడుకోవడం నేర్చుకోవాలి.